Jungle. వెల్కమ్ టు టీజే9 న్యూస్. విదేశీ బ్రాండ్లకు చెందిన ఖాళీ సీసాల్లో అక్రమంగా మద్యం నింపి విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 3 టౌన్ సిఐ కేవీఎస్ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. కాకినాడ సాంబమూర్తి నగర్ కు చెందిన సయ్యద్ సలీం పాషా మరియు బ్యాంక్ పేటకు చెందిన సీలం రామకృష్ణలు సులువుగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో హైదరాబాద్ నుండి ఖాళీ ఫారిన్ మద్యం బాటిల్స్ సేకరించి ఆంధ్రప్రదేశ్ లో దొరికే లోకల్ ఇండియన్ మేడ్ విస్కీని ఫారిన్ బాటిల్లో నింపి హీట్ గన్ సాయంతో సీల్ చేసి ఒరిజినల్ బాటిల్ మాదిరిగా తయారు చేసి ఎక్కువ డబ్బులకు అమ్మడం జరుగుతుందని తెలిపారు. తమకు వచ్చిన సమాచారం మేరకు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 46 అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ మీడియా సమావేశంలో ఎస్ఐ విజయ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బిందు మాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాలను అనుసరించి కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఏఎస్పీ శ్రీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో నిన్న సాయంత్రం కాకినాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిఐ గారు, వారి సిబ్బంది, అలాగే కాకినాడ లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ మరియు వారి సిబ్బంది మేము కలిసి జాయింట్ ఆపరేషన్ చేశాము. ఈ జాయింట్ ఆపరేషన్ లో భాగంగా మాకు రాబడిన విశ్వసనీయ సమాచారం ప్రకారంగా 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి మొత్తం 36 బాటిళ్లు రాయల్ రైట్ గ్రెయిన్ విస్కీ, అలాగే 10 బాటిళ్లు ఆల్ సీజన్స్ విస్కీ బాటిల్స్ ని సీజ్ చేయడం జరిగింది. విచారణలో భాగంగా వారిని విచారణ చేయగా ఈ బాటిల్స్ తోటి వారు లోకల్లో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి ఈ విస్కీ బాటిల్ని, ఆ బాటిల్లోని మద్యాన్ని వారు ముందుగా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి కొనుగోలు చేసినటువంటి విదేశీ మద్యం బాటిళ్లు, అలాగే కాస్ట్లీ మద్యం బాటిల్లో ఈ మద్యాన్ని నింపి వాటికి పక్కాగా సీల్ అనేది వేసి ఒరిజినల్ బాటిల్ లాగే కనిపించే విధంగా చేసి వాటిని ప్రజలను మోసం చేసి వారికి అమ్మడం జరుగుతూ ఉన్నట్లుగా వారి విచారణలో ఒప్పుకోవడం జరిగింది. సదరు వాళ్ళ ఒప్పుకోలను బట్టి వారి దగ్గర నుంచి కొన్ని ఫారిన్ బాటిల్స్, అలాగే కొన్ని కాస్ట్లీ మద్యం బాటిల్ ఖాళీ బాటిల్స్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క మద్యం బాటిల్స్ అనేది మాఫియా ఎలా జరుగుతుందంటే, ఈ విధంగా ఖాళీ బాటిల్స్ ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. జరిగిన తర్వాత లోకల్ ఉన్న చీప్ లిక్కర్ కానీ లేదా వేరే మద్యం కానీ ఆ బాటిల్ ని అందులో వేసి దాన్ని ప్రాపర్ సీల్ చేయడం తోటి అది సాధారణ ప్రజానీకం కూడా కనిపెట్టలేకపోతున్నారు. ఇటువంటి యొక్క నేరాల పట్ల ప్రజలందరూ జాగ్రత్తలై ఉండాలని, ఏదైనా ఇటువంటి సమాచారం వారికి తెలిసిన వెంటనే పోలీసు వారికి తెలియజేసినట్లయితే ఇటువంటి యొక్క నేరాలని అడ్డుకట్ట వేసేందుకు సదా మేము ప్రయత్నం చేస్తుంటామని, ఇందు మూలంగా ఈ యొక్క కల్తీ మద్యం తయారీదారులకి, అలాగే ఈ అక్రమ మద్యం తయారు చేసే వాళ్ళకి పోలీసు వారి తరఫున కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం.